रामानुजाय नमः। ॐ अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। रामानुज 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 रामानुज। ओम अस्मद्गुरुभ्यो श्रीमते रामानुजाय नमः। आழ்வார் பெருமானார் திவ்ய திவ்ய திருவடிகளே சரணம். श्रीशैलेशदयापात्रं देभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रभुं वन्दे रम्यजमासं वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुज युग्मरुक्मव्यामोहत तदितराणि तृणाय मेने। अस्मद्गुरोर्भगवतो अस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयसनया विभूति सर्वं यदेव नियमेन मदन्मयानाम् आद्यस्य कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना। भूतं सरस्य महदाह्वय भक्तनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रेण परकारयतेन्द्रविष्णान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। ओम भगवन्नारायणाभिमतानुरूप स्वरूप रूप गुण विभव ऐश्वर्य श्रीरादि अनवधिक अतिशय असंख्येय कल्याण गुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवी नित्यानपायिनी निरवध्या देवदेव दिव्यमहिषीम् अखिलजगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्यान्यशरणः शरणमहं प्रपद्ये। ध्यानम् वन्दे पद्मकरं प्रसन्नवदनं सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैः नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिस्सेवितां पार्श्वे पङ्कजसङ्घपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः सरसजनयने सरोजहस्ते धवलधरान्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरी प्रसीदमह्यम्। ॐ प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्म्याम्। वाचं पद्मालयां पद्मासुजं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं आदितिन्दीप्तां वसुधां वसुधारिणे नमामि कमलाङ्कां तां क्षमां क्षीरोदसम्भवाम् अनुग्रहपरां रद्धिं मनखां हरिवल्लभाम् अशोकामृतां दीप्तां लोकशोकविनाशिनी नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाद्यमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रसहोदरी
చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్యనాశినీ ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరరోహాం యశస్వరీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రేణసౌమ్యాం శుభప్రదాం నృపవే స్మితానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రధనయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షసరస్వతాం విష్ణుపత్రీం ప్రసన్నాక్షీ నారాయణసమాశ్రితాం దారిద్ర్యధ్వంసనీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గా మహాకాళీ బ్రహ్మవిష్ణువాత్మ్యాం శ్రీకారజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రహృదయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవరితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరద్వైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం స్వాం त्रैलोक्यविडम्बने दशजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलाय दाक्षी श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः श्रीरोदये कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये हरिः ओम पूर्वपीठिका ఉత్తర పీఠిక ఉమామహేశ్వరరావు వల్ల మంత్రభాగం చిరంజీవి శ్రీనివాస ఆచార్యులు శ్రీ పెరంబదూరి కందాడి బాబు ఫ్రమ్ చికాగో. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్వరద వక్త్రాద్య పారిషద్య పరస్యతం విఘ్నం నిఘ్నంచి సతతం విశ్వక్సేనం తమాశ్రయే వ్యాసం వసిష్ఠనరం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రసవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రసవిష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ కృత్వా ధర్మాన్ శేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాపేకం పరాయణం సువంతః కం కమత్యంతః ప్రాప్నుర్మానవాసుఖం కో ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం సువన్నామ సహస్రేణ పురుషస్తోచితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్నమస్యం చ యజమానస్తమేవ చ. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మో అధికతమో మతః. యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చే నరస్తదా పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయః పితా యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే
यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं मे तृणपापभयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मानः विशुभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये विष्णोर्नाम सहस्रस्य वेदव्यासो महान् ऋषिः छन्दो अनुष्टुप्तदा देवो भगवान् देवकी सुतः अमृतांशोद्भवो बीजं शक्तिर्देवकी नन्दनः त्रितामा हृदयं तस्य स्याद्यन्ते विनियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमम् अस्य श्रीविष्णो दिव्यसहस्रनाम स्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाविष्णुपरमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशोद्भवो भानुरिति बीजम् देवकी नन्दनस्रष्टेति शक्तिः उद्भवक्षोभणो देव इति परमो मन्त्रः शङ्खबृन्नन्दकी चक्रीति कीलकम् चारङ्गसन्वा गदाधर इत्यस्त्रम् रथाङ्गपाणिरक्षोभेदिनेत्रम् त्रिसामासामगस्तामेति कवचम् आनन्दम् परब्रह्मेति योनिः ऋतुस्वदर्शनः काल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्री महाविष्णुकैङ्कर्य रूपे श्री गोविंद 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 श्री महाविष्णु आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणा द्वितीय परार्धे श्री श्वेतवाराह कल्पे वैवस्वतमन्वन्तरे कलयुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे क्रौञ्चद्वीपे रमणकवर्षे ऐन्द्रखण्डे अमेरिकादेशे इलिनोय् प्रदेशे चिकागो नगरतः आत्मपूजा गृहे भगवद्भागवताचार्य सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक प्रभवादे षष्ठी संवत्सराणां मध्ये विश्वावसुनाम संवत्सरे दक्षिणायने हिमवन्तऋतौ మార్గశిరమాసే ఇక మార్గశిరమాసమా పుష్యమాసం వచ్చేసింది అప్పుడే హిమవంతరితో పుష్యమాసే శుక్లపక్షే పుష్యమాసే శుక్లపక్షే ఇవాళ పుష్యమాసం శుక్లపక్షం పుష్యమాసే శుక్లపక్షే తృతీయాం తిథౌ శుభనక్షత్రే శ్రవణం నక్షత్రే తిరుమల శ్రీనివాస నక్షత్రే శ్రవణం నక్షత్రే హయగ్రీవ పెరుమాళ్ నక్షత్రే శ్రవణం నక్షత్రే శుభశ్రవణం శ్రవణం నక్షత్రే భౌమవాసరే శుభసంధ్యాయాం సాయం సంధ్యాయాం భగవద్భాగవతాచార్య कैंकर्यरूपेण श्रीनिवास रामानुज अंतर्जातीय प्रवचन गोष्ठी सदस्येभ्यः सकुटुम्बस्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् आचन्द्रार्कं वंशाभिवृद्ध्यर्थं मनो अभिलषितकामना सिद्ध्यर्थं तत्सन्तानप्राप्त्यर्थं सत्सन्तानाभिवृद्ध्यर्थं कल्याण परंपरा सिद्ध्यर्थं राजद्वारे राजगृहे कार्यालये वैद्यालये विद्यालये वृत्तिव्यापारे सर्वतोमुख अभिवृद्धि सिद्ध्यर्थं भगवद्भागवत आचार्य कैंकर्य भरता सिद्ध्यर्थं सायंकाले हनुमान चालीसा युक्त श्री विष्णुसहस्रनाम स्तोत्र पारायणं श्री विष्णुसहस्रनाम पूर्वपीठिका उत्तरपीठिका श्रीमान उमामहेश्वरा नल्ला महोदय मंत्रभागं चिरंजीवी श्रीनिवास आचार्युलु श्री पेरुंबुदूरु कंदाळ महोदय श्रीनिवास आचार्युलु श्री पेरुंबुदूरु कंदाळ महोदय आचार्य मुखेन मंत्रभागम् आचार्य मुखेन कारयिष्ये ध्यानम्
क्षीरोदन्वत् प्रदेशे सुजिमणि विलसच्छैकते मौक्तिकानां माला क्लुप्तासनस्तस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरिचितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनेय दरिनलिनगदा शङ्खपाणिर्मुकुन्दः भूपादौ यस्य नाभिः वीरसुररश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावाचा शिरोद्यौ मुखमपि दहनो यस्य वास्येयमद्भिः अन्तस्थं यस्य विश्वमुसुरनरखगो भोगि गन्धर्व दैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनमुषं विष्णुमीशं नमामि शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मेघश्यामं पीतकौसेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्वासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। हरिः ओम्। विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञो अक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहो श्रीमान् केशवपुरुषोत्तमः सर्वशिवस्थानभूताभिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभुः प्रभुरीश्वरः स्वयंभो शम्भुरादित्या पुष्कराक्षो महास्वनः अनादिनिधनो दाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशा पद्मनाभो अमरप्रभुः विश्वकर्मा मनुष्यश्च सविष्टविरोध्रुवः अग्राह्यस्य सुधकृष्णो लोहिताक्ष प्रदर्दनः प्रबोधस्य गुब्धामा पवित्रं मङ्गलं वरम् ईशान प्राणो जयश्रेष प्रियापति हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुरादर्शा कृतज्ञ कृतिरात्मवान् सुरेशरणं शर्मा विश्वरेता प्रिया भवः आसंवत्सरो व्यालः प्रत्यय सर्वदर्शनः अजः सर्वेश्वर सिद्धा सिद्ध सर्वादिरच्युतः विशाखपिरमेयात्मा सर्वयोग विनिष्कृतः असर्वसुमना सत्य समात्मा सम्यदत्समः अमोघ पुण्डरीकाक्ष विश्वकर्मा विशाकृति रुद्राभौशिराभभ्रो विश्वयोनिसुजिस्रवाः अमृतस्यासुरस्थानुर्वरारोहो महातपाः सर्वविद्वानुरुस्वक्षेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षसुराध्यक्षो धर्माध्यक्ष कृताकृतः चतुरात्मा चतुर्विभो चतुर्भुजः राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुजगदार्य अनुभव विजयोजेता विश्वयोनि पुनर्वसुः उपेन्द्रो वामनप्रांशुरमोघशुतिरोर्जितः अतीन्द्रसङ्गः स्वर्गो धितात्मा नियमोऽयमः वेद्यो वैद्यसदा योगी वीरः माधवो मधु अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महादिति अनिदेशो श्रीमान् मे आत्मा महादिदिग् महेश्वासो मयि भर्ता श्रीनिवाससतां गति अनिरुद्धसुरानन्दो गोविन्दो गोविदाम्पति मरीचिद्दमनो हंसा सुपन्नो भुजोत्तमः हिरण्यनाभ सुतपा पद्मनाभ प्रजापति अमृत्यु सर्वदक्षिमा सन्धाता सन्धिमान् स्थिरः अजोधर्मर्शनशास्ता विश्वदात्मा सुरार्यः गुरुर्गुरुतमो धाम सत्यसत्यपराक्रमः निमिषो निमिषस्वज्ञे वादस्पतिरुदारदेः अग्रणी ग्रामणे श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्ष सहस्रपात् आवर्तनो निवृत्तात्मा समृद्ध सम्प्रमर्दनः आसंवत्तको वक्न्ययोधर्नीधः सुप्रसाद प्रसन्नात्मा विश्वभुः सत्कर्ता सत्कृत्सारो जनुन्नारायणोन्नरः असंख्येयो प्रमेयात्मा विशिष्ट शिष्यकृति सिद्धार्थ सिद्ध संकल्प सिद्धि सिद्धि साधनः विशाही वृषभो विष्णु वृषभर्वा वृषोदरः
वर्धनो वर्धमानस्य विविक्तसुरिसागरः सुभुजोदुद्धरो वाग्मी महेन्द्रो वसुधो वसु नैकरूपो बृहद्रूप विश्वप्रकाशनः ओजस्तेजो दिनचर प्रकाशात्मा प्रतापनः रुद्रस्पष्टाक्षरो मन्त्रसुन्दरां शरभास्करदिति अमृतां शुद्धवोपानुसरन्दसुरेश्वरः औषधं निरस्तेजोपराक्रमः भूतमपि भवन्नाथ पवन पावनोनुदः कामः कामगुत्कान्त काम कामप्रभुः युगाधिगत्युगावर्तो नैकमायो महासनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रीतनन्तयित विष्टो विशिष्टसिद्धेश्च विखण्डेन सौहृदः क्रोधः क्रोधगत्कर्ता स्वभावमहीधरः अच्छिदत्रयितः प्राणदो वासवानुजः अपां निजनिष्ठानाम् अप्रमत्तप्रतिष्ठितः स्कन्दस्कन्दतिरोदर्य वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेव पुरन्दरः अशोकस्तारनिस्तार शूरशौर्यजनेश्वरः अनुकूल सदावर्ता पत्नी पद्मनिवेक्षणः पद्मनाभो अरविन्दाक्ष पद्मगर्भशरीरवत् मार्गोद्धात्ममाक्षोगडद्वयः अतुलेश्वर भीम समयज्ञोऽविररि सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जय यक्षरोहितो मार्गो हेतुर्दामोदरस्य मय्यजरो महाभागो वेगवानमितासनः उद्धवक्षोभनो देव श्रीगर्भपरमेश्वर कर्णङ्कारणङ्कर्ता विकर्ता गणो व्यवसायो यंस्तान संस्थान स्थानदोद्रव परमस्पष्टादिष्टपुष्टसुभेक्षणः रामो विरामो वरद मार्गो नेयो नेयो नेय वीरशक्तिवतां श्रेष्ठो धर्मो धर्मविरुत्तमः वैकुण्ठपुरुषप्राण प्राणधर्पणो प्रभु हिरण्यगर्भशत्रुघ्नो व्याप्तो वाय रथोक्ष सुदूसुदर्शनकाल परमेश्वरी परिग्रह उग्र संवत्सरो रक्ष विश्रामो विश्वदक्षिणां विस्तारस्तावरस्थान प्रमाणं बीजव्यम् अर्थवनत्व महाकोशो महाभोगो महाधन अनिर्विण्णस्तविष्टोभो धर्मयोपो महामक नक्षत्रमेव नक्षत्रे क्षमा क्षाम समीयन यज्ञ महेजश्च करुसतन्तां गति सर्वदर्शे निवृत्तात्म सर्वज्ञ ज्ञानमत्तमम् सुहृद सुमुख सूक्ष्म सुभोज सुखरसृद मनोहरोजितक्रोधो वीरभावरुदारणः स्वापनसो व्यापी नैकात्मा नैकर्मगत वत्सरो वत्सलो वत्सी रत्नगर्भोधनेश्वरः धर्मगुद्धर्मे सरक्षरमसक्षरम् अभिज्ञाता सहस्रांश विधाता कृतलक्षणः गवस्निमेतस्ता सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देव हृद्गुरु गुप्तरोगोपधर्गोप्ता ज्ञानगम्य पुरातनः शरीरभूतवृद्धोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपो मृतभः सोमा भुरिजित्पुरुषोत्तमः विनयोजय सत्सुन्दो दाशारसातु दाम्पती जीवो विनीता साक्षी मुकुन्दो मतिविक्रमः अम्भोनिजनन्तात्मा महोदरिजयुन्तक अजो महारस्वाभाव्योजितामित्र प्रमोदिनः आनन्दो नन्दनोन्नत धर्मातिरिक्रमः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपति शिवरतिर्ताध्यक्षो महाशृङ्ग कृतान्तगत महावराहो गोविन्दाशेन कनकाङ्गदी कुय्यो कबीरो गानो गुप्तचक्रगदाधरः यदास्ताङ्गोजित कृष्णो संकर्षणोच्युतः वर्णो वार्णो वृक्षा पुष्कराक्षो महामनाः भगवान् भगानन्दे वनमालीयलायुधः आदित्यो ज्योतिरादित्य सहिष्णु गणितत्तमः सुधन्वाखण्ड परिषद्धारणो द्रविणप्रदः देवस्पृक् सर्वदिग्भ्यास वाचस्पतिरेवनिजः विसामा सामकस्सा निर्वाणं देशम्बिशक् सन्न्यासकुच्छमिश्रान्तो निष्ठा शान्तिपरायणं शुभाङ्गशान्तिरशस्ता कुमुदः कोलेशः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो क्षत्रियः अनिवर्त्ये निवृत्तात्मसञ्चेत क्षेमकुच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपति श्रीमताम्बरः श्रीनिवासः श्रीनिधिश्रीभावनः श्रीधर श्रीकर श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षसङ्गसुदानन्दो नन्दिज्योतिर्गणेश्वरः विजितात्मा देयात्मा तत्कीर्ति सिंह संशय उदीर्न सर्वदशक्षुवनीशस्रः भूषयो भूषणो भूतिर्शोक शोकनाशनः अच्छुष्मान् अच्छुतः कुम्भो शुद्धात्मा विशोधनः अनिरुद्धो अप्रतिहृतः प्रद्युम्नो अमितविक्रमः कालनेमिनि आशौरी शूर शूरजनेश्वरः लोकात्मा लोकेश केशव केशयारि कामदेव कामपाल कामीकान्तकृतागमः अनिर्देशो परविष्णु वीरो अनन्तो धनञ्जय ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्म महातेज महोरगः महाकृतर्महायज्ञ महायज्ञो महाहवि स्तव्यस्तवप्रिय स्तोत्रं सदस्तोत्राणप्रियः पूर्णपूरयिता पुण्यपुण्यगीर्तनामय मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदो वासुदेवो वसुरसुमनाभि सद्गति सत्कृति सत्ता सद्बोधि सत्परायणः षोडशेनो ऋष्वेश सन्निवासस्यामनः भूतावासो वासुदेव सर्वासंलेवनदः दर्पः दर्पदो दुष्टो दुर्धरोता अपराजितः
విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తి నిర్వేకృతమూర్తి సుతారణ ఏకోనేక సోకమృతం లోకబంధులోకనాథో మాధవ భక్తవత్సల సువర్ణవర్ణో హేమాంగో రాంగ సుందరాంగది వీరహాశూన్యో గతాశేరస్సుల అమానీమానదోమాన్యో లోకస్వామేతి లోకరత సుమేధామేధ జ్యోతిందస్తమేధాధరాధర తేజో వృషోదితి ధరాధరతాంబర విగ్రహో నిగ్రహో విగ్రహ నేక శృంగో గదా గదా చతుర్మూర్తి చతుర్భావ చతుర్వీవ చతుర్గతి చతురాత్మ చతుర్భావ చతుర్వేద విజయకపాత్ సమావర్తో నివృత్తాత్మ దుర్జయ దుర్విక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురార్య శుభాంగో లోక సారంగ సురంద సంతోర్జన ఇంద్రకర్మ మహాకర్మ కుతకర్మ కుతాగమ శుద్ధ సుందర సుందర రత్నావ సులోచన అర్కో వాయు శృంగి జయంత సర్వవిజయ సువర్ణ బిందు అక్షోభ సర్వవాగి సురేశ్వర మహాకర్మ మహాకర్త మహాభూత మహానిధి కుముద కుందర కుంద పర్జన్య పావనో అనిల అమృతాంశో అమృతోభూ సర్వజ్ఞ సర్వతోముఖ సులభ సువృత సిద్ధ జతుదాపన నిగ్రోధో దుంబరో శ్వత్చానూరాంధ్ర నిశోధన సహస్రాక్షి సప్తజీవ సప్తేదత్వాన అమూర్తులను ఘోషించే బలైకుద్వైనాశన అనుద్భృహ కృతస్థూలో మనమ నిర్గుణో మహాన్ ఆద్య ప్రాకంశం చోదన భారవత్కైతో యోగి యోగి సర్వకామద ఆశ్రమక్షం నక్షామ సుపన్నో వాయువాహన ధనుర్ధరో ధనుర్వేద దండోదమితాదమ అపరాజిత సర్వసౌనియంతాని మహిమ తత్వవాన్ సాత్విక సత్య తన్నుపరాయణ అభిప్రాయ ప్రియారోర ప్రియకు ప్రీతివర్ధన ప్రియాసక జ్యోతి సురికి ఋతుభు తవ విరోచన సూర్య సరితార విలోచన అనంతోత బద్భోక్త సుఖదో నైకదో గజ అనిర్వన్న సామర్షి లోకాధిష్టానమద్భుత సనాతన రథమ కపిల కపిరవ్య వస్తిర స్వస్తి గుస్వస్తి వస్తు దక్షిణ అరవత కుండలి చక్రి విక్రమి ఉజ్జరశాసన శబ్దాధిక శబ్ద సహచర సర్వరీకర అక్రూర కేసులో రక్ష దక్షిణ క్షమినాంబర నిర్వత్తమ వేద భయ పుణ్య శ్రవణ కీర్తన ఉత్తారణో విష్ణుదయ పుణ్య స్వప్ననాశనం వీరారక్షణ సుందర జీవన పర్యవసుద అనంతరూపో అనంత శ్రీతమన్య భయాప చతురస్త్రోక వీరాత్మ విరిశో వ్యాధిశో దిశ అనాదిర్భూర్భు లక్ష్మీ సువీరో రుచిరంగర జనోజ జన్మాదిర్ భీమో భీమ పరాక్రమ సాధారణ్య యోధాత పుష్పాస ప్రజాకర ఊర్ధ్వగత్పురాచార ప్రాణతత్వం అర్పణ ప్రమాణం దాన ప్రాణవత్రాన జీవన తత్వం ఏకాత్మరాధిక పూర్వో శస్త్రవిస్తార దుర్గా ప్రతిమ యజ్ఞ యజ్ఞపతి యజ్ఞాంగ యజ్ఞవాన యజ్ఞపతి యజ్ఞపతికి యజ్ఞ సాధన యజ్ఞాంతకు దిశ గోయమన్న మన్నాదేవ ఆత్మయోనుష అంజాత వైకాన సామగాయన దేవకీనందన దుష్టాగితీస పాపనాశన శంఖబంధ గీచక్రీ సారంగదన్మా గదాధర దాంగపాణి అక్షోభ్య సర్వ ప్రేరణాయుధ శంఖబంధ గీచక్రీ సారంగదన్మా గదాధర దాంగపాణి అక్షోభ్య సర్వ ప్రేరణాయుధ శ్రీ సర్వ ప్రేరణాయుధ ఓం నమ ఇతి హనుమాలి గదీశాంగి సంగీతకీ చనందకి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవ అభిరక్షతు హనుమాలి గదీశాంగి సంగీతకీ చనందకి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవ అభిరక్షతు. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఉత్తర పీఠిగా ఉమామహేశ్వరంలో ఇదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం యైదం శృణుయాత్ నిత్యం యచ్చాపి పరికీర్తయేత్ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః వేదాంతగో బ్రాహ్మణస్య క్షత్రియో విజయీ భవేత్ వైశ్యోధన సమృద్ధస్య శూద్ర సుఖమవాప్నుయాత్ ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం అర్థార్థి చార్థమాప్నుయాత్ కామానవాప్నుయాత్ కామే ప్రజార్థి చాప్నుయాత్ ప్రజాః భక్తిమాన్ సదోత్థాయ శుచిసద్గతమానసః సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ యశ ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవ చ అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోతి నుత్తమం న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి భవత్య రోగోదితిమాన్ వదరూపగుణాన్వితః రోగార్తో ముచ్యతే రోగాత్ భద్రో ముచ్యేత బంధనాత్ భయాన్ ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్నాపదః దుర్గాణ్యతిగ్రత్యాసు పురుషః పురుషోత్తమం సువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః వాసుదేవాశ్రయో మత్స్యో వాసుదేవ పరాయణః సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచేత్ యన్ను మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే ఇమం స్తవం అధీయానా శ్రద్ధా భక్తి సమన్వితః యుజ్యేతాత్మా సుఖశాంతి శ్రీధృతి స్మృతికి యుక్తిభిః న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః భవంతి కుత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే
द्यौतचन्द्रार्कनक्षत्रं खं दिशो भूर्महोदधिः वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः चतुरासुरगन्धर्वं सयक्षोरगराक्षसं जगद्वसे वर्ततेदं कृष्णस्य सचराचरम् इन्द्रियाणि मनोबुद्धि सत्त्वं तेजो बलं धृतिः वासुदेवात्मकान्याहुः क्षेत्रं क्षेत्रज्ञ एव च सर्व आगमनाचारः प्रथमं परिकल्पितः आचारप्रभवो धर्मो धर्मस्य प्रभुरच्युतः ऋषयपितरो देव महाभूतानि धातवः जङ्गमं चेदं जगन्नारायणोत्सवम् योगो ज्ञानं तदा साङ्ख्यां विद्या शिल्पादिकर्म च वेदाशास्त्राणि विज्ञानम् एतत्सर्वं जनार्दनात् एको विष्णुर्महद्भूतं पृथग्भूता अनेकशः त्रीन् लोकान् व्याप्य भूतात्मा भुङ्क्ते विश्वभुगव्ययः इमं स्तवं भगवतो विष्णो व्यासेन कीर्तितं पठेज्ज इच्छेत् पुरुषश्रेयः प्राप्तुं सुखानि च विश्वेश्वरमजं देवं जगतः प्रपुमव्ययम् भजन्ति ये पुष्कराक्षं न ते यान्ति पराभवम् ॐ नम इति अर्जुन उवाच पद्मपत्रविशालाक्ष पद्मनाभसुरोत्तमः भक्तानाम् अनुरक्तानां त्राता भव जनार्दन श्रीभगवान् उवाच यो मां नाम सहस्रेण स्तोतुमिच्छति पाण्डव सोऽहमेकेन श्लोकेन सुत एव न संशय ॐ नम इति व्यास उवाच वासना वासुदेवस्य वासितं ते जगत्त्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते श्रीवासुदेव नमोऽस्तु ॐ नम इति पार्वत्युवाच केनोपायेन लघुना विष्णोर्नाम सहस्रकम् पठ्यते पण्डितैर्नित्यं श्रोतुमिच्छाम्यहं प्रभो ईश्वर उवाच श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीरामनाम वरानन ॐ नम इति ब्रह्मोवाच नमो त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः संजय श्री सहस्रकोटियुगधारिण ॐ नम इति संजय उवाच यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवानीतिर्मतिर्मम श्री भगवान उवाच अनन्या चिन्तयन्तो माम् ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् अनन्या चिन्तयन्तो माम् ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे आर्ता विषण्णा शिथिलाच्च भीताः घोरेषु च व्याधिषु वर्तमानाः संकीर्त्य नारायण शब्दमात्रम्
విముక్తదుఃఖ సుఖినో భవంతి ఆర్తా విషణ్ణా శిథిలాచ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్తదుఃఖ సుఖినో భవంతి యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే ఏన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ఇది శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వయాసిక్యాం అనుశాసనిక పర్వణి మోక్షధర్మే శ్రీభీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్రం నామ ఏకోన పంచాశతికశతమో అధ్యాయః సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః అంటూ ముగించారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని. మంత్రాన్ని చిరంజీవి శ్రీనివాస ఆచార్యులు వారు అందిస్తే, పూర్వపీఠిగా ఉత్తరపీఠిగా ఉమాబాబు అందిస్తే, ఇక్కడ మనకి హనుమాన్ చాలీసా మాధురి సమంతపురి అందిస్తారా? రోజర జనిజ మనుముక్ర సుధారి వరణ రఘువర విమలయ సజోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరో పవన కుమార బల బుద్ధి విద్యా దేహి మోయి హరకు కలేశ వికార్ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ ప్రతీత త్రిలోక ఉజాగర రామదూతాత్రిత ఫలధామాంజనే పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరణ విరాజ సువేశ కానల కుండల కుంచిత కేశ ఆరవజ్రారుధ్వజ విరాజే కాండే మూంజనే మూషాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీయతి చాతురా రామ కాజ కరివేకో ఆతుర రఘుచరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతా మన బసియా సూక్ష్మ రూప ధరి దికావా వికట రూప ధరి లంక జరావా భీమ రూప ధరి అస్ర సంహారే రామచంద్ర కే కాజ సవారే लाय सजीवन लखन जियाये श्री रघुवीर हर शिवर लाये रघुपति किन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस्रवदन तुम्हारो यश गावै यश गई श्रीपति कंठ लगावै कनकादिक ब्रह्मादि मुनीचा नारद शारद सहित ईच यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहित है कहाते तुमोपकार सुग्रीव किन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना एक सहस्र योजन पर भानु ईयो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माही जल जलांग के अचरज नाही दुर्गम काज जगत के जेते सुगमान उपग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षका को डरना आपन तेज संहारो आपे तीनों लोक हंगते कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे
नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जोलावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे तासु अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा पर सिद्धि जगत विजयारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता सवर बीना जानकी माता राम रसायन तुम्हारे पासा सादर मम रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाई जा जन्नारी भक्त कहाई और देवता चित्तन धरई अनुमत से ही सर्व सुख करई संकट हटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सतवार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा ओय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरिचेरा की जय नाद हृदय महाडेरा पवन तनया संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय सहस्ररूप रामाय रामचंद्राय भद्राय वेदसे रघुनाथाय सीताय पते नमः। राजा रामचंद्र भगवान की, राजा रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। ओम त्वमस्मिन् कार्य निर्योगे प्रमाणं हरिसत्तमा हनुमन् यत्र मास्थाय दुःखक्षयकरो भव। ओम त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिसत्तमा हनुमन् यत्र मास्थाय दुःखक्षयकरो भव। सीता लक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। हनुमान चालीसा अंदिंచిన మా మాధురి సమంతపుడి की जय। సమస్త భాగవత బృందకి జై। భాగవతులందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ ప్రత్యేకంగా ఇక భాగవతులందరికీ తెలిసిన విషయాలే। తిరుప్పావై అంటే మన భాగవతులు ఎవరికైనా పరిచయం లేని వాళ్ళు ఉన్నారా? లేరు, పరిచయం ఉన్నవాళ్ళే అందరూను। అయితే కొందరు దాన్ని నిరంతరము కూడా ఆరాధనలోనే అనుసంధానం చేసేవాళ్ళు కొందరైతే, వినేవాళ్ళు కొందరు। మరి మా మాధురికి ఈరోజు, అమ్మ మాధురి, ఈరోజు మనకి 8వ పాసురంరా తల్లి। 8వ పాసురా అని మన సుశీలమ్మ గారు అయితే వినిపిస్తే వాళ్ళందరికీ ఈరోజు ఆ కర్తవ్యం మీదైంది। మీరు 8వ పాసురాన్ని అందరికీ ఒకసారిగా వినిపించండి, అప్పుడు దాని యొక్క అర్థ వివరణ ఈ దాసరాలు అందుకుంటుంది। 8వ పాసురం கீழ்வானம் வென்றென்றோ எருமை திருவீடோ மேயவான் பரந்த காண்மிக்குள்ள வெள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை குகுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாமாய் பிள்ளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சிந்து நாம் சேவித்தார் ஆவா வென்றராயந்தருளேலோரெம்பாவாய்। ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம், எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம்।
జీయర్ దివ్య తిరువడిகளே శరణం. మాధురి సామంతుడి వారికి అనేక అనేక మంగళాశాసనాలు చేస్తూ మాధుర్యమైనటువంటి కంఠాన్ని పరమాత్మ ప్రసాదించినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకోవడం అనేటటువంటిది మన భాగవతులకే తెలుసు. అంత చక్కగా రాగయుక్తంగా మామూలుగా పాసురాన్ని అందిస్తే కాదంటాడా పరమాత్మ. దాన్ని రాగయుక్తంగా అందించింది. ఈరోజు మాకు చాలా ఆనందం కలిగిందమ్మా, చాలా సంతోషం. ఈ ప్రత్యేకమైన పాసురంలోనే అంటే ప్రతిరోజు ఇంకా తెల్లవారునే ఇదంతా కూడా తిరుప్పావై అంతా కూడా తెల్లవారున వాతావరణాన్ని మనకి చక్కగా కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెడుతోంది తల్లి గోదాదేవి. తెల్లవారున ఒక పల్లె వాతావరణంలోనే ఎట్లా తెల్లవారుతుంది అనేసరికి పక్షులు కిలకిలా శబ్దాలు ఇవన్నీ. అయితే నిన్నటి రోజు మనం అనుకున్నాం భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటాయి ఒకరితో ఒకదాంతో ఒకటి బయలుదేరి వెళ్ళిపోయే ముందర విడిపోతాయి కదా, రోజంతా విడిపోయి మళ్ళీ ఏ సాయంత్రంకో వస్తాయి. అందుకని అవి కూడా భరద్వాజ పక్షులు పక్షులు మాట్లాడుకోవడం అంటే కీచులు ఆడమే మనకి తెలుస్తుంది, కానీ వాటిలో ఆ పదాలకి అర్థాలు అవన్నీ కూడా వాటికి తెలుస్తాయి. ఇలాగా ఇవాళ రోజు పాసురంలోని చాలా ప్రత్యేకత అంతా ఏమిటి? ఆహా, అంటే ప్రతిరోజు పాసురంలోనే ఒక బ్లెస్సింగ్ ఉంటూనే ఉంటుంది. తల్లి గోదాదేవి పాసురాలను ఊరికి అందించలేదు, ప్రతి పాసురము ఒక ఆశీర్వచనపూర్వకంగానే అందిస్తుంది అన్నమాట. అందుకని మంచి చెడ్డలు అన్నిటినీ కూడా విచారించి మమ్మల్ని అనుగ్రహించు, మమ్మల్ని కటాక్షించు అని చెట్ల చివరికి ఏమిటి అవావండారాయన్ అంటే ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి ఎప్పుడైతే మనమే స్వయముగా వెళ్ళి మనమే కృష్ణ పరమాత్మని ఆయన యొక్క గుణకీర్తిని మనం ఎప్పుడైతే ఆయన చేసిన చేష్టలు అంటాం. ఆయన మాయావి కదా, మాయావి అంటే ఆశ్చర్యచకితమైనటువంటి చేష్టలు చేసేవాడు అని చెప్పుకున్నాం నిన్న మన. అటువంటి ఆయన యొక్క పనులని ఒక్కొక్కటి చెప్పేటప్పటికి కేశ సంహార అని ఇవన్నీ చెప్పేటప్పటికి ఆహా ఇవన్నీ తెలుసుకుని వీళ్ళందరూ నా యొక్క విషయాలను తెలుసున్నమాట వీళ్ళకి అని దేవాది దేవుడు కదండి ఆయన, దేవతలకి కూడా అధిదేవత అయినటువంటి వాడు కనుక ఓహో మనందరం మనం కానీ సేవించినట్లయితే ఆ పరమాత్మని అయ్యో మీరే వచ్చారా అని పెద్దవాళ్ళ యొక్క లక్షణాలు కూడా ఇవే ఉంటాయి. ఉత్తములైనటువంటి వాళ్ళు ఎందరినో మనం గమనించిన సామాన్య మానవులు, ఈయనైతే ఏకంగా దేవాది దేవుడు కృష్ణ పరమాత్మ. ఉత్తముడైనటువంటి వాళ్ళకి ఉండేటటువంటి ఉత్తమ గుణం ఏమిటి అంటే వాళ్ళకి మనం ఏ చిన్న ఉపకారం చేసినట్టయినా దగ్గరైనా వెంటనే వాళ్ళకి విపరీతమైనటువంటి ఆనందం కలుగుతుందని చెప్పడంలోని మనకి ఇందులో అందిస్తుంది తల్లి గోదాదేవి. ఏముంటుంది? కీழ்వాన్ అంది వెంటనే. ఈ కీழ்వాన్ అనగానే ఈ తూర్పు దిక్కు కీళ్ అనగా తూర్పు దిక్కులోని వానం అంటే ఆకాశం అంతా కూడా వెళ్ళిండ్రు అంటుంది. అంటే చల్లబడుతోంది, చీకటి అంతా తొలగుతోంది అన్నమాట. నెమ్మదిగా రాత్రి తొలగి తెల్లవారుతోంది, చీకటి తొలుగుతుంది కదా. అన్ని పక్కల కూడా కీళ్ళవాడం వెళ్ళిండ్రు. ఎరుమై చిరువీడు ఎంత బాగా ఒక్కొక్క పదాలు ఆ తల్లి గోదాదేవికే చెల్లాలి. ఎందుకంటే ఆ వాతావరణంలో తాను ఉండి ఆ వాతావరణాన్ని తనలో ఇముడ్చుకుని ఒక్కొక్క పదాన్ని లోపల నుండి బయటికి మనందరి కోసమా అందించిందా అన్నట్టుగా ఉంటాయన్నమాట. ఎరుమై చిరువీడు అంటే చిన్న బీడు అనమాట. చిరువు అంటే చిన్న బీడుని మేయడానికి అక్కడ పొద్దున్న తెల్లవారునే గేదెల్ని విడిచిపెడుతున్నారు, పచ్చిక బయల్ని పశువుల్ని విడిచిపెట్టడం. ఇది నిన్న మొన్న చెప్పుకుంటున్నాం. మా పల్లెటూరు వాతావరణం, మేము చిన్నప్పుడు పెరిగినటువంటి పల్లెటూరు వాతావరణం వద్దన్నా సరే మనసులోకి మెదులుతూనే వస్తుంది అన్నమాట. ఇలా ఉంటే పోగాన్ అంటే పోతున్న వాళ్ళు వెంటనే వెళుతున్నటువంటి వాళ్ళే మిక్కుళ్ళై పిల్లైగలం అంటారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా
పోగామలు కాత్తు పోకుండా అక్కడ అడ్డి ఉన్నాయి ఉన్నాను నిన్ను కూవాన్ అంటే పిల్లలందరూ కూడా ఒక్కసారిగా గుమిగూడి గొప్ప బాలికలు ఆ కృష్ణ పరమాత్మని చెంగున కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి పరుగులు పెడుతుంటే అప్పుడు ఈ గొప్ప బాలికల్ని ఉండండి అందరూ కలిసి రావాలి అవే ఒక్కరు మీకు వెళ్ళిపోయినా ఇష్టం కాదు కృష్ణుడికి, తనని అందరూ పొందాలనే ఉంటుంది, అది పరమాత్మ యొక్క లక్షణం. అందుకే అందరూ పొందాలి. ఇదిగో ఇంకా ఈవిడ నిద్ర లేవలేదు కదా, ఈవిడ కూడా నిద్ర లేపాలి, ఆగండి అని చెంగున పరుగులు పెడుతున్నటువంటి ఆ గొప్ప బాలికలు అందరినీ కూడా ఒకసారిగా ఆపి పొగడాలే ఉన్నాయి కూవాన్ అంటే పిలుచుకుంటూ వీళ్ళందరినీ కూడా వందు అంటే వచ్చి నేను నిలిచి ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ఆగమన్నాను కనుక వెంటనే ఆగి ఉన్నారమ్మా, కోదుకులమడే బాబాయ్ అంటున్నారు. అంటే నువ్వు సామాన్యురాలు కావు కదా, ఎటువంటి దాని నువ్వు కృష్ణుడు అంటే ఉత్సాహం కలిగినటువంటి దాని, కుతూహలం, కోదుకులమడియా అంటే కుతూహలం కలిగినటువంటి దాని నువ్వు. బాబాయ్ ఓ పిల్ల అంటే ఓ గొప్ప బాలికని అమ్మా, మనకి ఎక్కువ పరిచయం ఉన్నా ఎక్కువ సన్నిహితత్వం ఉన్నా మన పిలుపు మరింత దగ్గరగా ఉంటుంది. ఏమ్మా ఇంకా తెల్లవారలేదా ఇంకాను అని పిలిచాడు పిల్ల అంటుంది అన్నమాట. అని ఇలాగే ఏందిరాయ్ అంటుంది, లేమ్మా లే అని. పాడి అంటుంది, అంటే పాడి అంటే ఏమిటి, నోరారా ఆ కృష్ణ పరమాత్మ యొక్క నామాలని గుణాలని మనం పాడి పరై కొండు అంటుంది. ఈ పరై అనేటటువంటి చివరిదాకా కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి పర, మనందరికీ కూడా సాధన ప్రవృత్తి అని చెప్తాం. ఏమిటిది మనం అంటే కృష్ణ పరమాత్మని పొందడమే మన యొక్క ఉద్దేశం. పరై కొండు అంటే అందులో చెప్తూ అంటే సాధనగా అయినటువంటి వ్రతాన్ని, సాధనమైనటువంటి వ్రతానికి సాధనమైనటువంటి దాన్ని మనం పొందుతూ మా బాయ్ ఎవరండి అయినా గుర్రపు రూపంలో వచ్చినటువంటి కేసి, రాక్షసుడు ఏ రూపంలో వచ్చాడు, ఒక గుర్రం రూపంలో వచ్చాడు. కేసి అనే రాక్షసుడిని ఆ నోటిని ఒక్కసారి పిల్లందానై చీల్చి చెంటాడాడు. నోరు ఇలా తెరిచినట్టే రాక్షసు గుర్రం రూపంలోనే. అది నిజానికి గుర్రమా కాదు, రాక్షసుడు అని గమనించగలిగాడు కృష్ణ పరమాత్మ కనుక వెంటనే ఆ రాక్షసుడిని చీల్చి చెంటాడాడు మాట. మలరై అంటే అటువంటి చాణూర ముష్టికులు ఉన్నారే, మల్ల యుద్ధ సన్నిహితులు, ఇవన్నీ ఎవరు పంపిస్తున్నారు, కంసుడు. వీళ్ళందరినీ పంపించి కృష్ణ పరమాత్మ అంటే భయపడిపోయి ఆ కృష్ణ పరమాత్మ హతం చెయ్యండి అని కృష్ణ పరమాత్మ తెలియదు ఏముంది కనుక. అందుకని మల్లరై చాణూర వాళ్ళందరినీ ముష్టికులని చాణూరుడు ముష్టికుడు అనేటువంటి వాళ్ళు మల్లులు అనమాట. వాళ్ళని మాటియా ఒక్కసారిగా వాళ్ళందరినీ సంహరించేశాడు. ఎవరు, బాలుడైనటువంటి కృష్ణుడు. ఇది మనం తలుచుకునేసరికి అరే ఎక్కడ కృష్ణుడు, ఎంత చిన్నతనంలోనే కృష్ణుడికి ఎన్ని కష్టాలు వచ్చాయా, కృష్ణ నువ్వు ఇన్ని కష్టాలని దాటుకొని మా కోసమని అవతరిస్తే నువ్వు ఇన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందా. ఆ కృష్ణ పరమాత్మ ఏదో రామయ్యకి కష్టాలు వచ్చాయి అంటారు, ఏమిటి రావణాసురుడు సంహారము ఇవన్నీ కూడా మనకి. కానీ రామయ్యకి ఎప్పుడు కూడా మన వాళ్ళందరూ ఏమంటారు, కొంత పెద్దవాడు అయ్యాడు, 14 ఏళ్ళ సంవత్సరం అంటే కొంచెం యువకుడై అప్పుడు ఏదో ఎదుర్కోవాలి అంటే వేరు. ఇంకా పుట్టేడో లేదో ఉయ్యాల్లో వేస్తే కాలు తన్నుకునేసరికి అక్కడ ఒక రాక్షసుడు, పడుకోబెట్టి ఏదో యశోదమ్మ అటుపక్క వెళ్ళేసరికి అక్కడ రాక్షసుడు శకటాసురుడు, నిన్న మనం చెప్పుకున్నాం. ఇలాగా ఈ రాక్షసుల్ని చాణూర మల్లుల్ని వాళ్ళందరినీ కూడా సంహరించినటువంటి దేవాదేవా అంటున్నాడు. అటువంటి వాడు కృష్ణుడు, సామాన్యుడు కవసమా అంటే నిద్రపోతున్నప్పుడు ప్రేమాతిశయం ఉన్నటువంటి గోపిక కదా,
కృష్ణుడినే స్మరించుకుంటోంది, కృష్ణుడినే తన దగ్గర ఉంచుకునేసరికి కృష్ణుడు సామాన్యుడు కాదు తెలుసునా మరి, అంతటి మహానుభావుడు, దేవాది దేవనే. పద 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 ఆ కృష్ణుడు. ఎందుకని వాళ్ళందరికీ ఎంత అదృష్టమో చూడండి. ఈ తల్లి గోదాదేవి మనకి తిరుప్పావి రాసేటప్పటికీ ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం ప్రారంభమైపోతుంది. కానీ రాస్తున్నటువంటి విషయం చెప్పేటప్పటికీ వీళ్ళందరూ గోపికలందరూ ఎక్కడున్నారు? కృష్ణుడు సాక్షాత్తు మనకి అవతరించి ఉన్నాడు, భూమి మీద వేంచేసి ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా కృష్ణుడు దర్శనం అవుతోంది, స్పర్శ కలుగుతోంది. ఇవన్నీ కూడా కంటి కళ్ళతో చూడగలుగుతున్నారు, నోటితో కృష్ణుడితో ఎదురుగా మాట్లాడగలుగుతున్నారు. ఎంత అదృష్టం కదా ఈ గోపికలు అని గోదాదేవి వాళ్ళని అట్లా భావించుకుంటూ తన యొక్క మందిరంలోనే తన వడమధులై అంటారు అన్నమాట. ఆ వడపత్రుల సాయి ఉన్నటువంటి కోవిల్నే తన కృష్ణుడి యొక్క దేవస్థానంగా చెప్పుకుంటూ అట్లా తల్లి భావించుకోవడంలో ఎంత గొప్ప కదా. అట్లా మనని కూడా భావించుకోమని చెప్తుంది గోదాదేవి. అది మనం ఏమోనండి, ఎక్కడో మధురై, ఎక్కడో కృష్ణుడు, మనకేంటి, మనం ఉన్నదేమో ఇంకో దేశం, కూడా దేశం కాదు ఇంకో దేశం అనుకో అక్కర్లేదు. ఎలాగ మనం పరమాత్మని సన్నిహితత్వం ఆ హృదయానికి అత్తుకుని ఉండిపోయేటట్టుగా పరమాత్మని భావించుకోగల. ఇవాళ మాధురి రాగానే మాకు ఆ సన్నిహితత్వం ఏర్పడిందేమో అన్నంత ఆనందం వచ్చింది అసలు. ఎందుకంటే మాధురి మామూలుగానే తనకి ఎన్నో కార్యక్రమాలు, పాఠశాలలు వెళ్ళడాలు రావడాలు ఇన్ని ఉన్నా కూడా ఎక్కడో కొంచెం అవకాశం వచ్చింది, సెలవు వచ్చింది, సమయం దొరికింది, అది సరికి వెంటనే గోష్ఠిలో తను రావడంలోనే అంటే అటువంటి వాళ్ళకే పరమాత్మ ఎక్కువ ఆనందం ఇస్తాడు, ఎక్కువ అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడూ సమయం ఉంటుంది మనకి, రాగలం సమయం అంతా ఇచ్చాడు. అంటే వచ్చినప్పుడు వచ్చిన దానికంటే కూడా సమయం లేకపోయినా పరమాత్మ కోసం అనే సమయాన్ని చేసుకుని రాగలగడమే. అదే ఈ గోపికల యొక్క ప్రత్యేకత. ఈరోజు మనందరికీ కూడా చెప్తున్నారు వాళ్ళు. కోజుకులముడియా అని చెప్తున్నట్టు అని చెప్తూ వాళ్ళందరూ కోజుకులముడియా అనేసరికి ఏమిటని చెప్తుంది ఈవిడ, కుతూహలం కలిగినటువంటి ఓ గోపబాలులారా రండి రండి, దేవాది దేవుడే, ఆ దేవాది దేవుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని సేవిద్దాం అని ఇందులో చెబుతూ మల్లరే మాయా మళ్ళీ మావాయ్ అంటారు. మావాయ్ అంటే ఆశ్చర్య చేతులమైనటువంటి వాడిని పిల్లలై మల్లరై మాటియా, చిన్నతనంలోనే మల్లులందరినీ కూడా సంహరించినటువంటి వాడు సామాన్యుడు. దేవాది దేవాలయేసి నామ సేవిస్తారు. మనంతట మనమే వెళ్ళి, ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి. ఎలాగా, సరే పరమాత్మ తనంతట తనే వచ్చి అనుగ్రహించినటువంటివి కొన్ని సన్నివేశాలు. కానీ మనంతట మాత్రమే పరమాత్మ దగ్గరికి వెళ్ళేసరికి అదే పద్యాం అగత అంటాడు రామచంద్రుడు. రామాయణంలో వెళ్ళేసరికి ఒక్కసారిగా అయ్యో పాదాలతో నడిచి వచ్చావా అని. ఇలాగ మనకి ఆ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఉండేటటువంటి ఆ ప్రేమ అతిశయం మనకి ఇందులో తల్లి గోదాదేవి ఇవన్నీ రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి సారభూతమైనటువంటి విషయాలన్నింటినీ సేకరించి తల్లి గోదాదేవి ఈ పాసురములో నింపింది అని చెప్పడం కోసం, ఉదాహరణ కోసం ఇవన్నీ అన్నమాట. అందుకని ఏముంటుంది, వాయ్ ఎందుందాం అంటే జనునాం సేవిస్తాల్, మనం కానీ సేవించినట్లయితే ఆ దేవాది దేవుడైనటువంటి వాడిని సేవించినట్టు ఏండ్రు అంటే ఇంకా ఆనందం ఆగదట కృష్ణుడికి. ఆశ్చర్యచకితుడైపోయి ఏండ్రు అయ్యో మీరే వచ్చేసారా, మీరేనా నన్ను చేరాలని మీరే వచ్చారా, నేను కదా మీ దగ్గరికి వచ్చి అనుగ్రహించాలి అని ఆయందరుడే అంటారు. అలాగా మనం విచారించి కృప చూసేటటువంటి వాడు కృష్ణుడు. అటువంటి కృష్ణుడిని చేరడానికి ఇంకా నిద్రపోతున్నావా, ఇంకా నిద్రలో ఉన్నావా అని అంటారు. ఈ 8వ పాసురంలోనే
అయితే ఇంకా రహస్యాలు ఏమిటంటే ఒక్కొక్క పాసుల సంఖ్యని బట్టి కూడా తల్లి గోదాదేవి వాటిలో ఎన్నో రహస్యాలని ఇమిడ్చి పెడుతూ ఉంటుందని మన పెద్దవాళ్ళు ఒకసారి అంటూ ఉండేవారు. ఒక్కొక్క పాసురానికి సంఖ్య, ఆ సంఖ్య యొక్క ప్రత్యేకత అలా. ఇప్పుడు 8 అనగానే మనకి 8 యొక్క సంఖ్య ప్రత్యేకంగా తెలుసు మనందరికీ కూడాను. ఏమిటది? అష్టసిద్ధులు, నవనిధులు ఇవన్నీ అంటుంటాయి కదా. ఈ అష్టసిద్ధులు అన్నింటినీ కూడా ప్రసాదించేటటువంటిదా అనిపిస్తుంది అన్నమాట ఈ పాసురం మనందరికీ కూడా. సరే, ఇక్కడ ఇంకా ఏం చెప్తోంది? ఇంతవరకు మేలుకొల్పినటువంటి పిల్లలందరూ ఇందులో తమలో తమ చేర్చుకున్నారు. వాళ్ళంతా కూడా ముందుగా నడుస్తున్నారు. ముందుగా నడుస్తుంటే అక్కడ ఇంకా గోపికలు నిద్రపోతూ ఉన్నారు మరికొంతమంది. అప్పుడు అదే మనం వెళ్ళిపోతున్నాం, ఈ గోపిక ఇంకా నిద్రపోతూనే ఉంది అంటే ఆ నిద్రపోతున్నటువంటి గోపికను కూడా లేపాలి అని. ఇంతకు ముందున్నటువంటి 2 పాసురాల్లోనే కూడా వినడానికి తగినటువంటి శబ్దాలని చెప్పారు. మనకు తెలిసిన విషయం అది. విన్నావు కదా శబ్దం, అదే విని కూడా లేవలేదా, విని కూడా పడుకుని ఉన్నావా అని ప్రశ్న వేస్తున్నారు కదా. అంచేత వాళ్ళు ఏమంటున్నారు, ఆ 2 పాసురములు కూడా సాధనకి ప్రథమ సోపానములు, శ్రవణము అనేటటువంటి దాన్ని వివరించారు. ఇందులో రహస్యాలు చెప్పాలి అంటే ఎన్ని యుగాలు జగాలు జరిసినా చాలదు, అంతటి వివరాలని తల్లి నింపి ఇచ్చింది. కానీ సంక్షేపంగా కొంచెం చెప్పుకుంటే ప్రయత్నం చేద్దాం. శ్రవణము అనే పదం మనం అసలు భక్తిలోని నవవిధ భక్తిలో మొదటిది శ్రవణము అని నేను చెప్పుకున్నాం. ఈ శ్రవణము అంటే సామాన్యమైన అర్థం ఏమిటి? వినడం. ఆ శ్రవణము 3 విధాలుగా ఉంటుందని చెప్తారు మన పెద్దవాడు. శాస్త్రములను వినడం అది మొదటిది. ఆ తర్వాత విన్నదాన్ని అనుమానం చేసి గ్రహించడము. అనుమానం అంటే వాళ్ళ మీద అనుమానం, వీళ్ళ మీద అనుమానం కాదండి. సంస్కృతంలో అనుమానం అంటే ఇన్ఫరెన్స్, దాని విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఇది రెండవది. ఇక మూడవది గురు ఉపదేశము. ఇలాగా ఈ 3 విధాలైనటువంటి శ్రవణము యొక్క భేదాలని మనకు సూచిస్తూనే 2 పాసురాలను మనకి అందించింది. అయితే ఇందులోనే 3 శబ్దాలని చెప్తూ వినలేదా అని ప్రశ్నిస్తోంది. మొదటి దానిలో పక్షుల కలకల మొదటి శబ్దం, అది శబ్దమే. మరి రెండవ దానిలోని భరద్వాజ పక్షులు విడిపోయే ముందర కలుసుకున్నటువంటి మాట్లాడుకున్నటువంటి మాటలు, మరి అది ధ్వనే, అది రెండవది. మొదటి దానిలోనే అస్పష్టత అంటాం, మరి భరద్వాజ పక్షులు ఒకదానితో సుస్పష్టత. ఇలాగ ఈ శ్రవణంలోని కూడా ఈ 2 కూడా వేద శాస్త్రాల యొక్క లక్షణాలు చెప్తుంది. విన్నాడు, పక్షులు తెల్లవారుతూ ఉండగానే ఒకరు అంటే తమని మేలుకొల్పన అవసరం లేకుండానే, అంటే పక్షుల్ని ఎవరు వేరేగా మళ్ళీ మేలుకొల్ప అవసరం లేకుండానే వాసంతలు అవే మేలుకొని ఇతరులందరికీ మేలుకొనేటటువంటి సమయాన్ని సూచిస్తాయి. అయితే అలాగా భగవద్ అనుగ్రహము, ఇది పక్షుల యొక్క రావడం అంటే దాన్ని ఇండికేషన్ ఏం చెప్తారు? భగవద్ అనుగ్రహము అనేటటువంటి భగవద్ అనుగ్రహము అనేటువంటి దాన్ని తాము అంటే ద్రష్ట అంటే పరమాత్మని దర్శించుకున్నటువంటి మహానుభావుల ద్రష్టలు అంటాం, ఋషులు. ఆ ఋషులు భగవద్ అనుగ్రహం చేత తాము ద్రష్టలై తాము దర్శించినటువంటి దానిని, ఋషులు కదా, ఋషి దర్శనాత్ అని పేరు, వాళ్ళు దర్శిస్తారు. తాము దర్శించిన దాన్ని ఇతరులకి అందించేటటువంటి ఋషుల వంటి వారే ఈ పక్షులు మొదట మనకి చెప్తారు. అయితే వాళ్ళు కలిసి అలౌకికమైనటువంటి విషయాల గురించి చర్చించి నిర్ణయించుకోవడం, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది ఇందులో. ఇది సుశ్రుమా పూర్వేషాం ఏన స్వతద్విచక్షిరే అని ఉంటుంది అన్నమాట. అంటే
మేము పూర్వులు ఎవరో మాకు తెలిసింది మాకు వ్యాఖ్యానించేటువంటి వాడిని ఈ విధంగా మేము విన్నాం అని చెప్తారే. అలా చెప్పడం అనేటటువంటి ఈశావాస్య ఉపనిషత్తు అనేటటువంటి దానిలో మనకి వివరించి చెప్తారు. మరి ఇవన్నీను ఆ ఉపనిషత్తుల సారం అంతా కూడా తల్లి ఒక్కొక్క పాసురములో ఎంత బాగానో అందించింది ఇందులో చెప్తారన్నమాట. ఇక రెండవ పిలుపు ఏమిటి? పరస్పరం కలిసి విమర్శించినటువంటి దానిలో బ్రహ్మ విచారము, కేవలము పక్షులు మొదటిది. రెండవది భరద్వాజ పక్షులు. భరద్వాజ పక్షులు చెప్పడం అంటే అర్థం ఏమిటి? బ్రహ్మ విచారము చేసేటటువంటి వాళ్ళు భరద్వాజ పక్షుల వంటి వాళ్ళు అని తెలియజేస్తారు. ఈ రెండు విధాలైనటువంటి అంటే మామూలు మాటలు వేరు, బ్రహ్మ విచారానికి సంబంధించినటువంటి పదాలు వేరు కదా. అలాగే ఈ రెండు విధాలైనటువంటి పక్షులు కూడా వీటిలోనే పక్షుల శబ్దాలు ఈ వినడం శాస్త్రంలోని శ్రవణము చేయడము అనే దాన్ని సూచిస్తుంది. ఇక అక్కడి నుంచి మనకి శ్రవణము అనేసరికి ఒక చక్కగా ఇంత చక్కగా అందిస్తున్నారే. ఇప్పుడు ఇక రెండవ దేవాలయంలోనే ఏమిటి మోగించినటువంటి శంఖధ్వని. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఎంత గోదాదేవికి ఈ శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలు ఎంత చక్కగా మనకి మహానుభావులైనటువంటి వారి తండ్రి గారి దగ్గర నుంచి జ్ఞానానంతటినీ పొంది దానిని ఈ తిరుప్పావైలో చక్కగా ఇమిడ్చిపెట్టింది అనిపిస్తుంది. శంఖం, ఇక శంఖం మోగితే శంఖం ధ్వని. ఇంకా ఇంకో ధ్వని చెప్పింది పెరుగు చిలకడం. తమకి గోపికలు పెరుగు చిలుకుతున్నప్పుడు వాళ్ళ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు, ఆభరణాలు, చేతికి ఉన్న గాజులు, ఈ శబ్దాలన్నీ వచ్చాయి కదా. మరి ఈ సమాత్రమైనటువంటి ఈ శబ్దాన్ని కూడా ఇక్కడ గోదాదేవి చెప్తోంది. ఈ ధ్వనిని దూరం నుండి విని, జాగ్రత్తగా వినండి, ఈ ధ్వని దూరం నుంచి విని ఆ ధ్వని చేసేవాడి రూపాన్ని, సన్నివేశాన్ని కూడా ఊహించగలరు. అంటే ఒక్కసారిగా అయితే శంఖం గురించి శంఖం ధ్వనించింది. తెల్లని శంఖం కదా, తెల్లని శంఖం ధ్వని వినలేదా అంటారు మేడం ముందర అని అడుగుతున్నారు. ఇలాగా ఒక్కొక్క శంఖము అనగానే మనకి వెంటనే ఇంతకుముందు దాన్ని చూసాం కనుక ఆ శంఖం యొక్క ధ్వని వినలేదా నువ్వు అంటారు. దేవాలయంలో మోగుతోంది, శబ్దమే దీనికి వీళ్ళకి వినబడుతోంది, శంఖం కనబడడం లేదు. ఈ ధ్వనిని బట్టి దాని రూపాన్ని ఊహించుకుంటున్నారు. అలాగే పెరుగు చిలుకుతున్నారు, ధ్వని వినబడుతోంది, కానీ ఏవో మరికొన్ని ధ్వనులు కూడా కలిసి ఉన్నాయి. చేతుల గాజులేనండి, దాన్ని మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాల యొక్క ధ్వనులు. ఆ గోపికలు చేతి గాజులు, లేక వాళ్ళ కేశపాసనలోనే ఉన్నటువంటి పువ్వులు, వాటి యొక్క మంచి పరిమళము, వీళ్ళందరినీ కూడాను వీరు ఊహించి చిత్రాన్ని చిత్రించుకోవాలి. వీళ్ళు ఎవరై ఉంటారు, ఈ గోపికలు ఎవరెవరు వచ్చి ఉంటారు అక్కడికి, వాళ్ళు ఎవరు చిలుగుతారు అని ఊహించుకొని వాళ్ళని చిత్రించుకోగలరు అన్నమాట. ఇటువంటి శబ్దాలు మనకి తమ శక్తి చేత తమతో సంబంధం గల వస్తువుల రూపదర్శనము ప్రత్యక్షముగా లేకపోయినా మానసికంగా ఆ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవటం అనేటటువంటిది ఇందులో. మొదటి శబ్దాలు ఏమిటి? కేవలము ఉపయోగపడతాయి, అంతేను వినబడతాయి, వినడానికి మాత్రమే ఉపయోగపడతాయి. దాని నుండి ఇంకేమీ వాళ్ళు గమనించలేరు. ఈ రెండవ శబ్దాలైతే వివరించడంతో పాటు రూపాన్ని కూడా దాన్ని అంటే భావింప తగినటువంటి విధంగా ఉంటుందన్నమాట. ఇది ఇలాగా శబ్దము ఈ రెండు విధాలైనటువంటి శబ్దములలో
సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని కానీ భగవద్గుణాన్ని కానీ ప్రకటించేటటువంటి శబ్దాలు ఉన్నాయా? లేవు. సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని కానీ భగవద్గుణాన్ని కానీ ప్రకటించే శబ్దాలు లేవు. కానీ ఇది తెల్లవారుతోంది అని తెలియజేయడంలోనే సహాయపడుతున్నాయి కదా ఇవి ఈ శబ్దాలన్నీ కూడా. ఇక మూడవ శబ్దం ఏం చెప్పింది తల్లి గోదావరి? మునులు యోగులు మేల్కొంటున్నారు, హరి 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 అంటోంది. వారి మునులు యోగులు కూడా హరి 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 అని పలికేటటువంటిది ఏదైతే ఉందో శబ్దం, నారాయణ కేశవ గోవింద ఇలా గోపికలందరూ కూడా వాళ్ళన్నింటినీ కూడా పాడిన శబ్దాలు కదా. అవి సాక్షాత్తు భగవత్ స్వరూపాన్ని భగవద్గుణాన్ని కూడా మనకి అందిస్తాయి. ఇవి శబ్దాలలో ఉండేటటువంటి విభిన్నమైనటువంటి విషయాలు. ఇందులో మొదటి శబ్దం కేవలం శబ్దమే, రెండవ శబ్దము నిజమే, శ్రవణేంద్రియానికి ఉపయోగపడుతూ కొంతవరకు ముందుకు వస్తుంది. కానీ మూడవది మనకి మునులు యోగులు అనుసంధానం చేస్తున్నటువంటి నామములు భగవత్ స్వరూపాన్ని మనకి అందిస్తాయి. భగవద్గుణాలన్నింటినీ కూడా మనకి అనుసంధానం చేసుకుందుకు అవకాశం పడుతున్నాయి అన్నమాట. ఇలాగా వెనకటి 2 పాసురముల్లోని కూడా తల్లి గోదాదేవి శ్రవణము అనేటటువంటి, అసలు నిజంగా చెప్పుకోవాలంటే ఇవాళ శ్రవణం నక్షత్రం, ఇవాళ నక్షత్రమే శ్రవణము, ఆ తిరుమల శ్రీనివాసుడి యొక్క నక్షత్రం. అందుకని శ్రవణము జరిగేటటువంటి క్రమాన్ని మనకి ఎంత బాగానో నిరూపించి మననము చేయడానికి, శ్రవణం తర్వాత రెండవ స్థాయి ఏమిటి? శ్రవణం మననం అంటాం. 9 నవవిధ భక్తిలో మొదటిది శ్రవణం, రెండవది మననము. అంటే మనకి మననము చేయ పాసురములో మననము చేయడానికి మనకి ఎన్నో విధముగా కలగ వీలుగా ఉండేటటువంటి ఫలాలని నిరూపించేటటువంటిది అన్నారన్నమాట. మన మనస్సులోనే ముందు అంటే ఏమిటి? అంటే ఎన్నో ఉంటాయి. శ్రవణము చేత కొంతవరకు మన మనస్సుకి పట్టినటువంటి మలము అంటే మనం మనసుకి పట్టే దుమ్ము పట్టి ఉంటుంది కదా మన మనసు, అంతా కూడా కొంతవరకు తొలగించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మన మనస్సుకి పట్టినటువంటి మట్టిని తొలగించడానికి పనికొస్తుంది. మనోహరములైనటువంటివి మన మనస్సు నుండి సత్వగుణములని ఆవిష్కరింపజేస్తూ ఉంటుందన్నమాట. అదే వీటి వల్ల మనకి రజస్తమో గుణాలు ఒక పక్కకి నెట్టివేయగలుగుతాము. ఎప్పుడైతే రజస్తమో గుణాలు ఒక పక్కకి వెళ్ళిపోతాయో ఇప్పుడు అక్కడ పరమాత్మ యొక్క రూపాలు, పరమాత్మ యొక్క గుణములు మనకి దగ్గరగా అందుకోగలిగేటటువంటి భాగ్యం కలుగుతుంది మనసులో అన్నమాట. ఇంకా అంతేకాకుండా అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, ఇలా ఎన్నో అభినివేశము అనేటటువంటివి ఎన్నో మనకి వీటన్నిటినీ కూడా మనస్సులో ఉండేటటువంటి మలములని తొలగించి మన మనస్సుని పరిశుద్ధం చేసి ఆ భగవద్ విషయాల యందు మనకి మనస్సు నేరుగా భగవంతుని విషయంలో ఉండేట్టుగా ఆత్మజ్ఞానం వైపు, ఆత్మజ్ఞానము అనేసే రకంగా మన పెద్దవాడు ఆత్మజ్ఞానం వైపు ప్రవహింపజేస్తుంది. మన మనస్సు కూడా ఒక ప్రవాహంలాగా భగవద్ విషయం వచ్చేటప్పటికి ఆ ఒక ప్రవాహంలా చేస్తుంది. ఇలా ఇంక చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంక ఎన్నో ఉన్నాయి విషయాలు. అందుకని కొన్ని విషయాలు మాత్రమే మనకు అవసరమైనవి మాత్రమే అందుకొని మిగతా అవన్నీ తర్వాత. ఇందులో కూడా మనకి భగవద్గీతలోని సారమంతా తల్లి గోదాదేవి అందిస్తూ అంటుంది. కృష్ణ పరమాత్మ మనకి అర్జునుడికి ఏమంటాడు? అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటాడు కదా. అంటే అర్జున అవన్నీ కూడా అభ్యాసం అనేటువంటి వైరాగ్యములే కదా. రజస్తమస్సులన్నింటినీ కూడా
తొలగించి సత్వగుణాన్ని పెంచి మనస్సునికి భగవంతుడే ఆలంబనం అంటాం. అంటే పట్టుకి చిక్కడానికి భగవంతుడు ఉండేటట్లుగా మనస్సులో చేయడమే దానికి అవశ్యమయ్యేటటువంటి శ్రవణము. అంటే చివరి దాకా వివరిస్తూ శ్రవణాన్ని ఎన్ని విధాలుగా తల్లి గోదాదేవి వాటి యొక్క స్థాయి అంటాం, అంటే దశలను కూడా మనకి వివరించి శ్రవణంలో ఉండేటటువంటి వాటిని ఇంకా ఎన్నో విషయాలు మనం చెప్పుకోవాల్సి ఉన్నాయి, కానీ ఇవి ఇక్కడితోనే మనం ఇంకా మైత్రి, కారుణ్యము ఇవన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటి కాదు, తల్లి గోదాదేవి మనకు అందించడం కూడా అన్నమాట. అంటే ఇందులో కూడా మనకి అంటే మార్గశిర మాసం వచ్చింది అనగానే ముందు మనకి అన్నిటికన్నా వచ్చేది ఉత్సాహం. అదే ఈ మార్గశిర మాసంలోనే అన్నిటికన్నా కూడా ఆనందమైనటువంటిది మనకి అంటే పరమాత్మని పొందాలి అనేటటువంటి కోరిక. మనకి తల్లి గోదాదేవి ఏం చెప్తుంది? పరమాత్మని పొందాలి అనేటటువంటి కోరిక ఎవరెవరికైతే ఉందో వాళ్ళంతా అర్హులే అనేసింది. సరే, అంతేగాని వాళ్ళకి వేరే అర్హతలేమీ ఇందులో చెప్పలేదు. మిగతా విషయాలని రేపటి రోజు చెప్పుకుంటే ప్రయత్నం చేద్దాం. మంగళం శ్రీ కురుక్షేత్రే రక్షాక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. భారద్వాజ ఉన్నాడా బాబు? అక్కడికి వెళ్ళేవా? భారద్వాజ కుల అమృత ఔషధి విధో ఆచార్య పీఠే స్థితో శ్రీనివాస రామానుజార్య గురో ఆప్తాగమాంతద్వయం తత్పాదార్చన ధారకం మణుమణి ధ్యానోల్లసన్మానసం రామకృష్ణ మహాచార్యమస్మద్గురుం అహం భజే వెంకటాచార్య స్వామినమస్మద్గురుం అహం భజే శ్రీమన్నారాయణాచార్యమస్మద్గురుం అహం భజే శ్రీనివాస రామానుజాచార్యమస్మద్గురుం అహం భజే. ఓం శ్రీనివాస రామానుజాచార్యమస్మద్గురుం అహం భజే. శ్రీమతే రమ. ఓ నువ్వు భారద్వాజ చెబుతున్నావా? చెప్పు వినబడలేదు నాకు. చెప్పు భారద్వాజ, నువ్వు చెప్తే దానికి ఒక అందం ఉంది. భారద్వాజ కుల అమృత ఉదతి విదో వినబడట్లేదురా నాన్న. వినబడుతోంది. ఓ ఇందులో ఇది అయిపోయిందేమో. అనకం రామకృష్ణమాచార్యమస్మద్గురుం అహం భజే పార్థసారథిం గీతాచార్యమస్మద్గురుం అహం భజే వెంకటాచార్య స్వామినస్మద్గురుం అహం భజే శ్రీమన్నారాయణాచార్యమస్మద్గురుం అహం భజే శ్రీనివాసాచార్యమస్మద్గురుం అహం భజే మా శ్రీనివాసాచార్య బాబు అస్మద్గురుం అహం భజే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. Goodbye.